యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, దేవుడు వారికి ఇచ్చిన ఒక ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదండి, సజెషన్ కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ భూమిని ఏలుడి అన్నాడు. అంటే ఇంగ్లీష్లో మీరు గమనించినట్లయితే రూల్ చేయమన్నాడు అనమాట. అంటే భూమిని మీరు వశపరచుకోండి. ఈ భూమి ఎవరిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి దేవునిదై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయనే. వాక్యం అంటది కదా, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదంట. ఒకసారి ఆమెను చెప్తారండి. ఈ సర్వము కలుగజేసిన వాడు దేవుడు, ఈ సర్వమునకు అధిపతి దేవుడు, ఈ సర్వమునకు ఓనర్ ఎవరు అని మనం గమనించినట్లయితే మన దేవుడై ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అయితే మనము పొందుకోవలసినటువంటి ఆశీర్వాదములు, మనము పొందుకోవలసినటువంటి దీవెనలు మనము పొందుకోకుండా అన్యులు అనుభవిస్తూ ఉన్నారు. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసానండి. యెషయా గ్రంథం 61:6లో జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉద్యోగాలు లేవని భయపడుతూ ఉన్నారా? పని దొరకడం లేదనుకుంటున్నారా? వ్యాపారం బాగలేదనుకుంటున్నారా? కంపెనీ బాగా నడవడం లేదనుకుంటున్నారా? ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానము, మీరు చేయుచున్న పనిలో దేవుడు తోడై ఉండి మిమ్మల్ని బలపరిచి మీకు సహాయం చేయబోతూ ఉన్నారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.